త్రాగునీటికి పరిశుభ్రమైనటువంటి నీరు లేక అనేక ఇబ్బందులు, అనేక అంటువ్యాధులు, అనారోగ్యం పాలయ్యారు గణపారం గ్రామ ప్రజలు. 30,000 మంది పైబడి నివసించేటువంటి గ్రామం. కూటమి ప్రభుత్వం రాగానే 34 లక్షల రూపాయలతోటి ఫిల్టర్ బెడ్స్ కానీ, ప్యూరిఫికేషన్ కానీ కావాల్సినటువంటి అన్నీ కూడా 34 లక్షల రూపాయలతోటి ఈనాడు ఏర్పాటు చేయబట్టి ఈరోజు శుభ్రమైనటువంటి వాటర్, ఎటువంటి కలుషితం లేనటువంటి నీరుని గణపారంలో ఉన్న 30,000 పైబడి నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది. 4 కౌన్సిలర్స్ ఉంటే 3 కౌన్సిలర్స్ వైసీపీ వచ్చిన, 5లో 4 వచ్చిన ఇటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది మంచినీరు, త్రాగునీరు. అటువంటి త్రాగునీరు సౌకర్యం కూడా కల్పించలేనటువంటి అసమర్థపు అవినీతి మంత్రి 6.5 ఏళ్ళు గణపారం ప్రజల యొక్క ఇబ్బందులు వర్ణనాతీతం. ఏ ఒక్క పని చేయకుండా 4 కౌన్సిలర్స్ గెలిచినప్పటికీ, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, అవినీతి మంత్రికి అధికారం చేతిలో ఉన్నప్పటికీ, ఆరోగ్య శాఖ అందులో కూడా అటువంటి అవినీతి మంత్రి కనీసం త్రాగునీటి మీద కూడా దృష్టి పెట్టల. అంటే సమస్యల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం డబ్బులు ఎక్కడుంటే అక్కడ పరిగెత్తారు 5 ఏళ్ళు. ఎమ్మెల్యేగా ఉన్న అదే పని, మంత్రిగా ఉన్న అదే పని. ఇటువంటి మెజారిటీ కౌన్సిలర్స్ ఇచ్చినటువంటి గ్రామాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ప్రజలకు కష్టాలు తెచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే వెంటనే యుద్ధ ప్రాతిపదికన హేమంత్ కానీ, శ్రీనివాసరావు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొస్తే 34 లక్షలు మన చిలకలూరుపేటకి ఒక ఆణిముత్యం కృష్ణతేజ గారు, పంచాయతీరాజ్ కమిషనర్, టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నా వెంటనే 34 లక్షలు శాంక్షన్ ఇచ్చి దాన్ని హేమంతరావు సారథ్యంలో పూర్తి చేయటం జరిగింది. గణపారం గ్రామ ప్రజలకు ఇప్పుడు మంచి ప్యూరిఫైడ్ వాటర్ని ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం పాలు కాకూడదు, అంటువ్యాధుల బారిన పడకూడదు అనేటువంటి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన, ఆశయం. దానికి తగిన విధంగానే ఈరోజు ఈ పనిని పూర్తి చేశాము. భవిష్యత్తులో ఇంకా మిగిలిపోయినటువంటి ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటిది వాటర్ గ్రిడ్లో కూడా చేర్చాం. వాటర్ గ్రిడ్ కూడా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకు వచ్చింది. మిగిలిపోయిన పనులు కూడా దాంట్లో పూర్తి చేయడం కూడా జరుగుతుంది. త్వరలో దీన్ని కృష్ణతేజ గారు, మన గౌరవ పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు ఒక డేట్ తీసుకొని ఇది 34 లక్షల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనిని ఇనాగరేషన్ చేయటం కూడా జరుగుతుంది. అది మరొక 5 లక్షలు కూడా ఇప్పుడు శాంక్షన్ కూడా చేశాము. ఇంకా గణపారం గ్రామ ప్రజల యొక్క దాహార్తి తీర్చడం, అది ప్యూరిఫైడ్ వాటర్ని అందించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి తోడు మన రాజా రమేష్ గారు శ్మశాన వాటికి, రాజీవ్ గాంధీ కాలనీకి, దాన్ని కూడా ల్యాండ్ చూస్తే దాన్ని ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఆ యొక్క శ్మశానాలు చాలా ముఖ్యం హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరికీ. దాని మీద సీరియస్గా తీసుకుంటాము. రాజీవ్ గాంధీ కాలనీలో డ్రైనేజెస్ కూడా వెంటనే క్లియర్ చేయాలి, ఇప్పుడే చెప్తాం డిపార్ట్మెంట్కి కూడా. కాబట్టి గణపారం నాకు సొంత గ్రామం, అత్యంత ఇష్టమైనటువంటి గ్రామం నాకు గణపారం. అతి పెద్ద విలేజ్ ఈ నియోజకవర్గంలో, మంచి వాతావరణం ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామానికి ఎన్ని చేసినా, ఎందుకంటే ఎవరొచ్చి పరిశ్రమలు పెట్టినా సహకరించినటువంటి గ్రామం. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో 30,000 పైబడి అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ గ్రామ ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వానికి ప్రాముఖ్యత అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.